హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ 24 అవర్స్. ఈరోజు టేస్టీ 24 అవర్స్లో నేను మీతో మా అమ్మ చేసే టమాటా ములక్కాడ కర్రీ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్. చపాతీ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను కర్రీస్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తాను. దీనిలోకి కొద్దిగా శనగపప్పు, ఇంకా మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను ఒక 3/4 కిలో వరకు టమాటాలను తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఉడికిపోతుందండి కర్రీ. వాటిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయటం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి మనకి. సాల్ట్ మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టమాటాలని. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఆల్మోస్ట్ మగ్గుతూ ఉన్నాయండి. ఈ టైంలో వీటిని ఇలా గరిటెతో స్మాష్ చేసుకోండి. అప్పుడు మనకి కర్రీ మంచి గుజ్జుగా గ్రేవీగా వస్తుందండి. లేదంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నారు అంటే టమాటాలు కంప్లీట్గా మగ్గిపోతాయి. మూత తీసాక ఇలా మరొకసారి గరిటెతో స్మాష్ చేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీగా బాగా వస్తుంది. చూసారా, సాఫ్ట్గా అయిపోయాయి కదా టమాటాలు. ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలా మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మునక్కాడ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ములక్కాడలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ములక్కాడలు సాఫ్ట్గా అయిపోతాయండి. చూసారా, 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ములక్కాడలు ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్గా అయిపోయాయి. ఒక్కసారి మీరు ఇలా గరిటెతో తీసుకొని చేత్తో ఇలా ఒత్తుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది ములక్కాడ ఉడికిందా లేదా అనేది. 5 మినిట్స్లో లో ఫ్లేమ్లో పెడితే కంపల్సరీ ఉడికిపోతాయండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన దగ్గర కూర కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర అది లేదు అనుకుంటే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ ములక్కాడలకు కూడా ఈవెన్గా పడతాయి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కర్రీ మంచి గ్రేవీగా థిక్గా వచ్చింది. మీకు లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకుని ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ముందే వేయటం వల్ల దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇలా లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఆ తర్వాత మనం ఈ కర్రీని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మా అమ్మ చేసే ఈ టమాటా కర్రీ అంటే మాకైతే చాలా ఇష్టము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.